హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకు ఒక ఐటెం అన్బాక్స్ చేసి చూపిస్తున్నా అండి. ఇదైతే నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టేసుకున్నా, నిన్ననే వచ్చింది. సో మీకు చూపిద్దాం, ఎవరికన్నా తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది, పెట్టుకుంటారు అనేసి తీస్తున్నా. నాకు ప్రైస్ వచ్చేసి 748 అండి, 750 పడింది. ఇందులో సైజెస్ ఉంటాయి, ఎక్కువ తక్కువ కూడా ఉంటాయి. నేనైతే ఒక 5 పీసెస్ పెట్టేసుకున్నా, అన్ని లార్జే. మనం ఎప్పుడైనా ట్రిప్స్ వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో కానీ, స్పేస్ సేవింగ్ అయినా కానీ, ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు మట్టుకు ఎక్కువ బట్టలు తీసుకెళ్తుంటాం కదా, అప్పుడు మట్టుకు చాలా యూజ్ అవుతుంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో దీని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, ఎలా మనం చేసుకోవాలని. చాలా పెద్దగా ఉన్నాయండి, నేను చిన్నగా వస్తాయేమో అనుకున్నా. పైన అయితే అమెజాన్ బేసిక్స్ అని ఉంది, అంతే. ఇవే సేమ్ 5 ఇంతే పెద్దగా ఉన్నాయి, అన్నీ లార్జే వచ్చినాయి. కొన్నిట్లో 2 లార్జ్, 2 స్మాల్, మీడియం అన్నట్లు ఉండే. సో ఈ బెడ్షీట్ అయితే చూపిస్తున్నాండి. అయితే ఇది ఫస్ట్ మా హస్బెండ్ బెడ్షీట్ పెట్టినప్పుడు కొంచెం గ్యాప్ ఉంచుకోవాలంట, ఆ పెట్టేటప్పుడు దానికి గ్యాప్. ప్లస్ దాంతోపాటు దీంతో అయితే లేట్ అవుతుందని కాసేపు పెట్టారు. మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉండే, అంటే ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఇచ్చారు, వాక్యూమ్ క్లీనర్ ఉంటే వాక్యూమ్ క్లీనర్ తోటి కూడా పెట్టుకోవచ్చని. అదైతే ఫాస్ట్గా అయిపోతుందండి, ఇంట్లో పెట్టేసుకోనికైతే వాక్యూమ్ క్లీనర్ ఈజీగా మంచిగా వాడుకోవచ్చు. ఇలా అవుతుంది దగ్గరికి. మనం ట్రావెల్ చేసినప్పుడు మటుకు కార్ కానీ ఏదైనా పట్టుకెళ్ళినప్పుడు ఎక్కువ పడుతూ ఉంటాయి. సో నేను తర్వాత మా బాబుకి ఒక 2-3 డ్రెస్సులు పెట్టేసి చూపిస్తున్నా. ఇది నేను పంపుతోటి చేసి చూపిస్తున్నా. మనము ట్రిప్కి వెళ్ళినప్పుడు కావాల్సుకొని తీసుకొని వాక్యూమ్ క్లీనర్లు ఉండే కదా, అప్పుడు పంపే యూజ్ చేయాలి కాబట్టి నేను పంపుతోటి చూపిస్తున్నాను. ఇంట్లో ఉంటే మట్టుకు అది వాడుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది, దానికి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇదేమో మనం చేతితోటి ఇవ్వాలి, అదేమో పవర్ తోటి. కాబట్టి ఇలా మొత్తం బట్టలు పెట్టేసుకున్న తర్వాత జిప్ లాక్ చేసేసుకోవాలి దానికి మొత్తం. తర్వాత దానికి ఉన్న మూత తీసేసుకొని మనం సైకిల్ పంప్ ఎలా కొడతామో అలా ప్రెషర్ ఇవ్వాలి దానికి. అప్పుడు చూడండి, మీరు కనిపిస్తుందా మీకు, అవి దగ్గరకు వచ్చినట్టు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, గాలి మొత్తం తీర్చుకుంటుంది అన్నట్టు. ఇట్లా దగ్గరకు వస్తూ ఉంటే మనకు తెలుస్తుంది అయిపోయింది అని, అలా అన్నమాట. అంతే. తర్వాత మనం క్యాప్ పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. చాలా ఎక్కువ బట్టలే పడతాయండి. నేను ఒక 3 డ్రెస్సెస్ పెట్టేసి చూపించాను మీకు. ఇప్పుడు నేను తీసేస్తున్నా, నార్మల్గా అయిపోతా ఉంటాయి బట్టలు. ఆ క్యాప్ తీసేసి అలాగే ఎయిర్ ఓపెన్ చేసేసినామంటే స్టార్టింగ్లో పెట్టుకున్నప్పుడు ఎలా ఉన్నాయో బట్టలు అలానే ఉంటాయి. ఇప్పుడు నేను తీసుకునే 5 పీసెస్ కదండి, చాలా అంటే చాలా బట్టలు పడుతుంటాయి. మనం ఇంట్లో కూడా వింటర్ వచ్చినప్పుడే బెడ్షీట్లు వాడుతుంటాం కదా, అట్లాంటివి పెట్టుకోవడానికి కానీ చాలా యూజ్ అవుతుంటుంది రెగ్యులర్గా. నాకైతే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది, అంతే తప్ప చాలా బాగుంది ఐటమ్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.